పని. కాబట్టి ఆ జ్ఞానానికి రుజువుగా మరణ వాంగ్మూలం లాస్ట్ మాటలు 7 మాటలు, మామూలు మాటలకి మరణ వాంగ్మూలానికి సరిపోయినప్పుడు చెప్పే మాటలకి చాలా విలువ ఉంటుంది. ఇప్పుడు ఈ మాటలో ఆయన దేవుడు కుమారుడని రుజువుపరిచిన ప్రార్థనలు. ఆయన ఏదో ధ్యానం మోపాడు కదా దేవుడు కుమారుడని, నిజంగా దేవుడు కుమారుడే అని ఈ ప్రాంతంలో యేసు ప్రభువు రుజువుపరిచాడు. ఎలా తండ్రి అని పిలిచాడు కాబట్టి అది లాస్ట్లో ఏం చెప్తున్నాడంటే తండ్రి అన్నాడు కాబట్టి ఆయన దేవుడు కుమారుడు అది దేవుని కుమారుడుగా రుజువుపరిచిన ప్రార్థన. యేసు ప్రభువు తన మీద మోపినటువంటి ఆ జ్ఞానానికి గౌరవంగా పలకబడిన చేయబడిన ప్రార్థన. ఇలా చెప్పారు కదా ఈ ప్రార్థనలో తెలీదా, మీరేం చేస్తున్నాడో మీకు తెలియదు కాబట్టి క్షమించమన్నారు అన్నారు. ఇవాళ చెప్పారు నన్ను అదేంటి కాదంటారు. కొన్ని మార్పులు వీళ్ళు చెప్పారు. ఎందుకంటే దైవ కుమారుడు వాళ్ళకి తెలియదు. ఎవరికి అన్నాడు పౌరు గారు ఒక మాట చెప్పాడు, పేరు గారు ఒక మాట చెప్పాడు. పౌరు గారు ఏం చెప్పారంటే 1 అధ్యాయము 8వ వచనం యేసు ప్రభువు దేవుడని దేవుని కుమారుడని లోకాధికారులు ఉన్నారే వారికి ఎవరికి తెలియదు. తెలియదని ఎప్పుడు చెప్పాడు ఆయన? తెలుసుంటే సిల్లు వేసేవాళ్ళు కాదు, తెలియదు కాబట్టి సిల్లు వేశారు. ఎవరు లోకాధికారులు. లోక సంబంధమైన విషయాలు తెలుసుకోవడానికి దైవ సంబంధమైన విషయాలు తెలియదు. ఆయన నిజంగా దేవుని కుమారుడు అన్న విషయం వాళ్ళకి తెలియదు. తెలుసుంటే శివుడు అప్పగించేవాడు కాదు. ఇది చేశారు. అది యేసు ప్రభువు శివులో పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత చెప్పిన మాట 3వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 13వ వచనం. పిల్లలకు ఎంతో ప్రయత్నం చేశాడు, నిరాకరించి పరపర కోరుకున్నాడు. ఎంత పొరపాటు చేశాడు తెలుసుంటే అలా అన్నారు కదా. మీరు మీ అధికారులు తెలివి చేసింది నాకు తెలియదు. పరిశుద్ధాత్మతో మీరు కానీ మీ అధికారులు కానీ ప్రజలందరూ తెలియదు కాబట్టి ఆయన శివుడు అప్పగించారు. నరహంతకుడైన పరపాలు కోరుకున్నారు. ఇదంతా అసూయతో జరిగిన విషయం. ఇంకోటి ఏంటంటే తెలియదు, వాళ్ళు అప్పగించాం అనుకున్నారు కానీ అది లేఖనాల ప్రకారంగా జరిగింది. ఆ విషయం లేఖనాల విషయాలు అది తెలియదు. లేఖనాలు గమనించుకుంటే ఈయనే మెస్సయ్య అని వాళ్ళు తెలుసుకొని ఉంటే ఆ కార్యం జరిగేది. అది చెప్పాడు పౌలు గారు. పేరు గారు చెప్పిందని పౌలు గారు చెప్తున్నారు. అందుకని యేసు ప్రభువు ఆ ప్రార్థన చేశారు. ప్రార్థనలో తన దైవ కుమారుడుగా నిరూపించుకున్నాడు. ఏమి తెలియదో కూడా తెలియజేసే నిజంగా వారికి తెలియని విషయాలు ఇక్కడ చెప్పబడతా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యమైన విషయము కొంతమంది చెప్పటానికి చాలా చెప్తారు, పాటించడానికి ఏది పాటించరు. మాటలు కోటలు దాటుతాయి, శాతం మాత్రం జీవు దేవుడు. కానీ యేసు ప్రభువు
మాటలు దేవుడు కాదు, చేతలు చేయగలిగిన దేవుడు. ఏదైతే చెప్పాడో, ఏదైతే బోధించాడో దాన్ని చేసి చూపిన ప్రార్థన. ఎందుకు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 5వ అధ్యాయం 1వ వచనం 44 వచ్చింది. నేను మీతో ఏం చెప్తున్నానంటే, మీరు పరలోకమందు మీ తండ్రికి కుమారులై ఉండాలి అంటే మీ శత్రువులను ప్రేమించండి. అది ఇక్కడ చేశారు యేసుప్రభువు. మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. చేశారు ఇప్పుడు హింసించబడుతున్న వారు. ఎందుకు చేశాడు? మీరు దేవుడు కుమారులు అని రుజువు. దేవుడు కుమారుడుగా రుజువు పరుచుకున్నాడు. చెప్పిందే చేశాడు ఆయన. ఏదైతే చెప్పాడు ఇక్కడ దాన్ని శిలువ మీద లాస్ట్లో పరిచయం ముగించే విషయంలో కూడా మాట తప్పుకోకుండా చేశాడు. మాట నిలబెట్టుకున్న ప్రార్థన, చెప్పింది 100% జరిగించిన ప్రార్థన. ఈ ప్రార్థనలో ఆ భావం ఉంది. తండ్రిగా ఆయన దేవుని కుమారుడని రుజువు పరుచుకోవడానికి చేయబడిన ప్రార్థన ఈ ప్రార్థన. మూడో విషయం ఏంటంటే, ఆయన పాపి స్థానంలో నిలిచారు కాబట్టి క్షమాపణ ప్రార్థన చేస్తున్నాడు. ఒక పాపి తప్పనిసరిగా క్షమాపణ ప్రార్థన చేసుకోవాలి. ఇక్కడ మార్చి చూపించాడు. మనకన్నీ బాగా అనుకున్నాగా మనం నేర్చుకున్నాం. యేసుప్రభువు చేసినవి అన్నీ కూడా మనకి బాధ్యతగా అడుగు జాడల్లో నడుచుకోవాలని బాధ్యత చూసిపోయాడు అని మీరు బాగా అర్థం చేసుకున్నారు ఆ రోజు. ఇది కూడా మాదిరికరమైన ప్రార్థన. ప్రతి ఒక్కరూ ఆయన ఏ పాపం లేదు వాస్తవానికి, కానీ పాపి స్థానంలో సిలువ పడుతున్నాడు కాబట్టి, శిక్ష అనుభవించబోతున్నాడు కాబట్టి క్షమాపణ ప్రార్థన తప్పనిసరిగా చేయాలి. ప్రతి విశ్వాసి కూడా పాపిగా ఉన్న పరిస్థితిని బట్టి పాపాలు ఒప్పుకొని క్షమాపణ అడగాలి. అది మాదిరికరమైన ప్రార్థన యేసుప్రభువు వారు ఇక్కడ చేశారు. ఒకవేళ క్షమాపణ అడగకపోతే ఏం జరిగేదంటారు? క్షమించబడేవాడు కాదు. ఏం జరిగేది? మనుషుల అపరాధములు మీరు క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి కూడా మీ అపరాధములు క్షమించడు. క్షమించకపోతే మీ అపరాధములు క్షమించడు. కాబట్టి క్షమాపణ జరగాలి. మానవుల పాపాలన్నింటికీ క్షమాపణ జరగాలి. అది ఎప్పుడు జరుగుతుంది? క్షమిస్తే. క్షమిస్తున్నాడు ఇక్కడ ఆయన. ఎందుకు క్షమిస్తున్నాడు? క్షమాపణ కలగటాలి. ఒక క్షమాపణ కలగకపోతే క్షమాపణ దొరకకపోతే ఏమని జరిగేదా? మారు మనసు ఉండదు, రక్షణ ఉండదు, క్షమించబడదు. ఈ లక్షణాలు ఉంటే తగాలు కూడా రావండి. అవును, రావు, తగలు రావు. రావు. క్రైస్తవం అంటే అదే కదండి, సహించుకోవట్లే. నేను అయ్యగారు అడిగినట్టు డాక్టర్ గారు అడిగినట్టు తప్పు తప్ప అన్నది తండ్రి ఎదురు చేరలేమండి. తండ్రి ఎదురు చేరలేమన్నా ఏది తీసేసేది కాదు. క్షమాపణ దొరకకపోతే మరలా బలి అవసరం ఉంటుంది. మరలా బలి అర్పణ చెయ్యాలి. బలి పూర్తి అవ్వదు.
క్షమాపణ జరగకపోతే మరలా పుట్టాలి ఆయన, మరలా బలి అర్పించాలి ఆయన. బలి అర్పించే క్షమాపణ దొరికేదాకా పనులు జరుగుతూనే ఉండాలి. పాత నిబంధన అంతా కూడా మళ్ళీ పద్దాక సంవత్సరం పనులు ఎందుకు అర్పించారు? క్షమాపణ కలగల, ప్రాయశ్చిత్తం జరగల పాపాలకి. బలి అర్పణ స్వీకరించబడాలి. బలి అర్పణ స్వీకరించబడాలంటే క్షమాపణ కావాలి. క్షమాపణ లేకుండా బలి అర్పణ స్వీకరించబడదు. అందుకని ఆ ప్రార్థన చేసేసారు. మళ్ళీ బలితో మళ్ళీ ఇంకో బలి లేకుండా ఒకే ఒక బలిగా సమస్తాన్ని ముగించేశారు. దానికోసం క్షమాపణ ప్రార్థన చేశారు. ప్రార్థన చాలా లోతైన విషయాలు దాగి ఉంటాయి. మనం ఒక్కొక్కటి ఆలోచన చేస్తే మరి అర్థం అవుతా ఉంటుంది. అంటే అందరూ ఒకలాగా చెప్పుడు అదిగా చెప్పండి, నేను చెప్పలేదు. ఎందుకంటే పెద్దలు వాళ్ళు అయ్యగారు అన్నాడు, అయ్యగారు చెప్పండి నేను చెప్పలేను. దేవుడు ఆయనకి ఇచ్చిన లేదు, ఆయన ఇచ్చిన బాధ్యత లేదని చెప్పాడు కదా. నాకు ఇంటూ మాట్లాడేది కదా. ఆయన ఇచ్చింది లేదమ్మా, ఆయనకున్న బాధ్యత లేదు, మా సాయి గారికి మన బాధ్యత లేదు నేను చెప్పాడు. నాకు చెప్పు వెళ్ళిపోతాను, కానీ ఆయనకున్న బాధ్యత చాలా పెద్దది అని చాలా చెప్పాడు. అనుకోని విధంగా ఆయన కూడా కలిసేది మనం ప్రార్థనకుంటారా ఆయన చెప్పాడు. కాబట్టి ఈ ప్రార్థనలో ఎన్ని విధాలు ఉన్నాయి కదా. తండ్రిగా కుమారుడుగా రుజువు పరుచుకున్న ప్రార్థన ఇందులో ఉంది. చెప్పినట్లుగా పాటించిన ప్రార్థన ఇందులో ఉంది. ఆయన చెప్పిందే చేసి చూపించారు. అదేవిధంగా క్షమాపణ అడగటం ద్వారా లోక పాపములన్నీ అన్ని పాపాలకి క్షమాపణ దొరికింది. బలి అంగీకరించబడింది. ఇక మళ్ళీ బలితో మనకో బలి అవసరం లేకుండా సరిపోయింది. అందుకని యేసు ప్రభువు గారు ఆ ప్రార్థన చేయవలసి వచ్చింది. మొట్టమొదటిగా ఆయన ప్రార్థన చేసిందండి. ఇంకోటి, ఇది ప్రవచన నెరవేర్పు ప్రార్థన. ప్రవచన నెరవేర్పు జరిగింది ప్రార్థనలో. ఎలా జరిగింది? అసలు ప్రవచనం ఏంటి? 5వ అధ్యాయము మత్తయి సువార్తలో 17వ వచనం చదువుతాం. ధర్మశాస్త్రాన్ని వేసే కొట్టేలా నెరవేర్చాడు కాబట్టి ఇది దాంతో పని లేదు, నెరవేర్చాల్సిన పని లేకుండా పోయింది. అదే చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేరుస్తున్నారు. ఏ విధంగా నెరవేరుస్తున్నారు? 109వ కీర్తనలో ప్రవచనం ఉంది. యెషయా గ్రంథంలో ప్రవచనం ఉంది. 4వ వచనం, నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. జరిగిందా? నెరవేరిందా? అయితే నేను ప్రార్థన చేస్తాను నా మీద పగబట్టిన వాళ్ళ మీద, నన్ను కొట్టిన వాళ్ళ మీద, నన్ను నిందించిన వాళ్ళ మీద, నన్ను ఉండేసిన వాళ్ళ మీద, నన్ను హింస పెట్టిన వాళ్ళ కోసం నేను మానేలా ప్రార్థన వీళ్ళు చెప్పించలేదు, వారి కోసం ప్రార్థన చేశాను అన్నది ప్రవచనం. నేను మేలు చేశాను, అందరికీ స్వస్థత పట్టి చేశాను, అన్ని మేలు చేశారు. మరి వాళ్ళన్నా అన్నారా? స్వస్థత పొందిన వాళ్ళని అన్నారా? సిలువేయద్దు అన్నారా? ఉందన్నా అందరూ మేలు పొందినోండి. మేలు పొందినోడు ఎవరు ఉండాలి? వాడు చెవు వచ్చింది, కన్ను వచ్చింది, వాళ్ళని అన్నాడా? అందరికి నేను చూపిన ప్రేమకు వాడు ద్వేషం చూపించాడు, విషయం కట్టాడు. ప్రార్థన పాపం కానీ ఆయన అలా చేసిన వారి పట్ల
ప్రేమ చూపి క్షమించాడు అనమాట. అందరినీ గుడ్డోళ్ళు మోహన్లు పక్షవాయులు రోడ్డు అందరూ స్వస్థపరిచారు. ఎవరు కూడా ఆ విధంగా చేయలేదు. వాళ్ళు ఏ ఒక్కరికి కూడా తిరిగి ఆయన ప్రేమ చూపించలేదు. వాళ్ళు ఆయన ప్రేమ చూపించలేదు. మనతోనే సిలువ వేయమని వాళ్ళు అరిశారు కదా. నేను అంటే దేవుడు అక్కడ నేను ప్రార్థన మానలేదు అన్నాడు. యేసు ప్రభు అన్నమాట. కాబట్టి వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయడం ఎందుకు మానలేదు యేసు ప్రభు వారు? వాళ్ళు వేరు ప్రతిగా కీడు చేసినా కూడా వారు చూపినటువంటి దానికి, వాళ్ళు చేస్తున్న ద్వేషానికి ఆయన ఎందుకు తిరుగుబాటు చేసిన వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు? తిరిగి చేశాడని క్షమించాడు కాబట్టి మనం కూడా వాళ్ళని క్షమించాలి. యెషయా గ్రంథం లేఖనాలను ఏర్పరుస్తాడు. 53వ అధ్యాయం 12వ వచనం లాస్ట్. తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేశారు. ఇదే లేఖనాసారమైన ప్రార్థన, లేఖనాలు నెరవేర్చిన ప్రార్థన. 53వ అధ్యాయము యేసు ప్రభు వారి సిలువ. గుర్తుపెట్టుకోండి, యెషయా గ్రంథం అంటే యేసు ప్రభు వారి సిలువ. 53వ అధ్యాయం ఇది ప్రవచనం. తిరుగుబాటు చేసిన వారి నిమిత్తము విజ్ఞాపన చేశాడు. అది ప్రార్థన. కాబట్టి ప్రవచనానుసారమైన ప్రార్థన, ప్రవచనాలు నెరవేరుస్తూ చేసిన ప్రార్థన. ఆ సమయంలో కూడా ప్రవచనాలు గుర్తు పెట్టుకొని ప్రవచనాలు నెరవేరుస్తున్నాడంటే ఎంత ఇదిగా దేవుడు తన పనిని నెరవేర్చాడు, ఎంత బాధ్యతాయుతంగా నెరవేర్చాడు. ఈ ప్రార్థనలో ఆయన చూపించిన ప్రతిదీ కూడా ఎంత శ్రద్ధ మన మీద తెలియజేయబడతాము. అది మధ్యవర్తి ప్రార్థన, మధ్యవర్తిగా చేస్తున్న ప్రార్థన. 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడికి మానవుడికి మధ్యవర్తి యేసు ప్రభువు ఒక్కడే. ఆయన నరుడు. ఎందుకు రాశాడు నరుడు? మరేమ కాదు, మధ్యవర్తి. తర్వాత ఆలోచించాడు. నేను మధ్యకాలం చెప్పాను మీకు ఫస్ట్. నరుడు అని ఎందుకు రాశాడు? మధ్యవర్తి, దేవుడికి నరుడికి మధ్యవర్తిగా యేసు ప్రభువు వారు వచ్చాడు అన్న బాధగా ఉంటాడు. ఇప్పుడు మళ్ళీ అక్కడ నరుడు అని రాయాల్సిన పని అందుకని దేవుడికి చెప్పగలడు, నరుడికి చెప్పగలడు. ఆయన 100% దేవుడు, 100% మానవుడు, దైవ మానవుడు. కాబట్టి దేవుడికి చెబుతున్నాడు, మానవుడికి చెబుతున్నాడు. మధ్యవర్తి రెండు వైపులు చెందినవాడు. ఎవరికి సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే దైవత్వం ఎవరిలో ఉంది? దేవుడితో కలిసి మాట్లాడగలిగినటువంటి దమ్ము ఎవరికి ఉంది? అంత పవిత్రత ఎవరికి ఉంది? మన దేవుడితో తప్పు చేసేది చేసే అని దేవుడితో చెప్పగలరు. ఇక చేయబాకండి మంచిగా అని ఈశ్వరు చెప్పగలరు. అందుకని నరుడు ఆయన దేవుడు ఆయన. అందుకే ఆయన మధ్యవర్తి అయ్యాడు. మధ్యవర్తిగా ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమి తన శ్రమంలో ఏమనుకున్నాడంటే, ఏమనుకున్నాడు? ఏమి తన శ్రమంలో, తన బాధల్లో వీళ్ళందరూ స్నేహితులు వచ్చి అంటున్నారు, మీరు పాపం చేసి ఉంటావు, దానికి ఇష్టం ఎందుకు వస్తాయి, ఈ బాధలు ఎందుకు వస్తాయి, నువ్వు పాపం ఏదో చేసి ఉంటావు అన్నాడు. కాబట్టి వీళ్ళకి నా విషయాలు తెలియజేయాలి. మధ్యవర్తి ఎంత బాగుండేది ఎలా ఉంచారా? 33వ అధ్యాయం 7వ
23వ వచనం. మధ్యవర్తి మధ్యవర్తి ఉంటే ఏం జరిగిందంటే కరుణ కలిగింది. కరుణ చూపుతారు, కోపతాపాలు చల్లబడతాయి, దేవుని యొక్క ఉగ్రత తగ్గింది, శాంతం జరుగుతుంది. కరుణ చూపడానికి మధ్యవర్తి కావాలి. మధ్యవర్తి ఎందుకు అసలు కానీ రెచ్చగొడతాడు. కరుణ చూపాలి. కరుణ చూపితే అప్పుడు పాతాళం తప్పించబడతారు, ప్రాయశ్చిత్తం కలిగింది. అందుకు మధ్యవర్తి కావాలి. ఇది కూడా ఇక్కడ ప్రవచనం. ఏం మాట్లాడిన మాటలో మధ్యవర్తి ఎందుకు అవసరమో ఇక్కడ చెప్పండి. మధ్యవర్తి ప్రార్థన అన్నమాట. అది పాతాళానికి దిగి వెళ్ళకపోకుండా క్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వెళ్ళే ధన్యత భాగ్యం కలగడానికి చేయబడిన ప్రార్థన ఇది. 8వ అధ్యాయం ఎబ్రీ పత్రిక 6వ వచనం. మరి ఎక్కువైన నిబంధన ఏంటది? మోషే మధ్యవర్తిత్వం లేదు. పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారం మధ్యవర్తిత్వాన్ని చేశాడు ఆయన. కానీ ఇది ఎక్కువైన మధ్యవర్తిత్వం. ఎందుకని? ఇది శ్రేష్టమైన పరిచర్య, అది అక్షరార్థమైన పరిచర్య, ఇది హృదయానుసారమైనది. 9వ అధ్యాయంలో 15వ కొత్త నిబంధనకు మధ్యవర్తి యేసు ప్రభువు. ఎందుకంటే మనం స్వాస్థ్యం కలగాలి. అది ప్రార్థన చేయకపోతే మధ్యవర్తిగా ఈ ధన్యత దక్కేది కాదు. దేవుణ్ణి మనల్ని యేసు ప్రభువారు శాంతిపరిచారు, సమాధానపరిచారు. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యాడు. పాత నిబంధన నుంచి విడిపించాడు. పాత నిబంధన ఏం చెప్తుంది? పాపమే చెప్తాడు. శిక్ష కదా, కంటికి కన్ను పంటికి కన్ను, వాక్ కానీ ఇప్పుడు ఏ శిక్ష లేకుండా చేశాడు, మధ్యవర్తిగా వచ్చింది ఆయన. అందుకని కొత్త నిబంధన మధ్యవర్తి ఎవరంటే యేసు ప్రభువారు. ఆయన ప్రాణం అర్పించడం ద్వారా మధ్యవర్తి అయ్యాడు. మధ్యవర్తి చేసిన ప్రార్థన తాను దేవుడి కుమారుడుగా నిరూపించుకోవడానికి చేశాడు. చెప్పిందే చేయగలిగినటువంటి సత్తాను చూపించడానికి ప్రార్థన చేశాడు. పాపం స్థానంలో నిలిచాడు కాబట్టి క్షమాపణ అవసరం కాబట్టి క్షమాపణ ప్రార్థన చేశాడు. క్షమాపణ కలగకపోతే మళ్ళా బలి అవసరం ఉంది కాబట్టి ఆ బలి అన్నది లేకుండా ఉండటం కోసం చివరి బలి మళ్ళీ బలి అన్నది ఉండకోకుండా ఉండటం కోసం ఆయన ప్రార్థన చేశాడు. ప్రవచనాలు నెరవేర్చబడటానికి ఆయన ప్రార్థన చేశాడు. మధ్యవర్తిగా ఆయన ప్రార్థన చేశాడు. ఇది ఒక ప్రధాన యాజకుని ప్రార్థన. ఆయన ప్రధాన యాజకుడు కాబట్టి ఆ ప్రార్థన చేశాడు. చేయవలసి వచ్చింది చేశాడు. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? వెరీ గుడ్. గొప్ప ప్రార్థన. 7వ అధ్యాయం 26వ వచనం. సరిపోయిన వాడి
రక్తంతో సాగు సరిపోవాలి. ఎందుకన్నా అంతకుముందు యాజకత్వం చేశారు చాలా మంది. అహరోను కూడా ప్రధాన యాజకుడు కదా, యెహోషువ ప్రధాన యాజకుడు, బోధ నిలబడ్డాడే చక్కటి గ్రంథం, అక్కడ ప్రధాన యాజకుడు. కానీ వాళ్ళు సరిపోలా. ఈయన సరిపోయే ప్రధాన యాజకుడు. యాజకుడు ఏం చేస్తాడంటే సంవత్సరానికి ఒకసారి రక్తం తీసుకొని ఎక్కడికి వెళ్తాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మొదటిగా తన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేస్తాడు, రక్త ప్రోక్షణ చేస్తాడు. తర్వాత సమాజం అందరి కొరకు రక్త ప్రోక్షణ చేస్తాడు, పాప క్షమాపణ కలిగిస్తాడు. మళ్ళా సంవత్సరానికి ఒకసారి ఆ విధంగా చేస్తాడు. ఈయన గొర్రెల రక్తంతో కాదు ప్రవేశించింది, వాళ్ళందరూ ఒక స్వరక్తంతో కాదు, వాళ్ళు గొర్రెల రక్తంతో ప్రవేశించారు. యేసయ్య స్వరక్తంతో, సొంత రక్తంతో ఆయన ప్రవేశించారు. అందుకే తెర సిరిగిపోయింది అక్కడ. ఒక్కసారి ఇది, ఒక్కసారి ప్రవేశం. అందుకని అన్నిటికీ సరిపోయిన ప్రార్థన, ప్రధాన యాజకుడిగా సరిపోయిన ప్రార్థన చేశాడు యేసుప్రభువు. తన స్వరక్తంతో పాప క్షమాపణ ప్రాయశ్చిత్తాన్ని చేశాడు. అందుకని ప్రార్థన చేశాడు. మొదటిగా ఈ కార్యాలన్నీ జరగాలంటే ఆ ప్రార్థన చేయవలసి వచ్చిందని దేవుని వాక్యంలో మనం చూస్తాం. 9వ అధ్యాయంలో కూడా మాట చూద్దాం. 18వ వచ్చింది. మొదటి నిబంధన కూడా రక్తంతోనే చేయబడింది. ఏ రక్తం అది? గొర్రెల రక్తం, గొర్రెల రక్తం. మొదటి నిబంధన కూడా రక్తంతోనే చేయబడింది. నిబంధన రక్తం అని వాళ్ళు చెప్పుచు శుద్ధి చేసేవాడు, ప్రోక్షించేవాడు. ప్రజలందరూ మీద రక్తాన్ని ప్రోక్షించేవాడు. ఆ పాత్రల మీద కూడా శుద్ధీకరించేసేవాడు. ఎందుకంటే రక్తం లేకుండా 22వ వచనం తెలుసు మనకి, ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేతే శుద్ధి చేయబడతాయి. రక్తం చిందించడం పాప క్షమాపణ లేదు. ప్రధాన యాజకుడు తన స్వరక్తాన్ని చిందించి పాప క్షమాపణ కలిగించాడు. ఆయన క్షమాపణ అడగటమే కాదు, క్షమాపణకి తన రక్తాన్ని చిందించాడు. కాబట్టి వారికన్నా కూడా శ్రేష్టమైనటువంటి యాజకత్వాన్ని యేసుప్రభువు చేశాడు. సరిపోయిన ప్రధాన యాజకుడు మనకి అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అందుకోసం ఈ ప్రార్థన చేయబడింది. మొదటి మాటల్లో ప్రార్థనలో ఉన్న భావాలు ఇవి. కాబట్టి ప్రజల పాపాలకి పరిహారం కావాలి, కనికరం కావాలి, మధ్యవర్తిత్వం. కాబట్టి మనలాంటి వాడయ్యాడు ఆయన. మానవ పుట్టాడు, దైవ మానవుడు కదా, మానవుడిగా రక్త మాంసాలు మన బంధువు ఆయన, మన సంపత్తి. మా సిస్టర్ గారు అంటే శరీరం కదా, రక్తం కదా, అందరూ కూడా రక్త సంబంధించారు. క్రీస్తు రక్తాన్ని బట్టి మొదలయ్యాడు. క్రీస్తు రక్తాన్ని బట్టి మనం అందరం సహోదరులు అయ్యాం. అందుకని ఆ రక్త మాంసాలు ధరించుకుంటాయి కదా. కాబట్టి మనం సరిపోయిన ప్రధాన యాజకుడుగా అయ్యాడు. తన ప్రజలందరి పాపాలకి రక్త ప్రోక్షణ అర్పణ యేసుప్రభువు చేశాడు. మనందరికీ పాప క్షమాపణ కలగటానికి క్షమాపణ ప్రార్థన యేసుప్రభువు చేయవలసి వచ్చింది. అది ఆ ప్రార్థనలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం. ఇది చాలా గొప్ప ప్రార్థన, సాటి లేని ప్రార్థన, బాధ్యతాయుతమైన ప్రార్థన.
ఈ ప్రార్థన లేకపోతే ఏమీ లేదు. ఈ మొదటి ప్రార్థన లేకపోతే ఏమీ లేదంటే అది తప్పకుండా కూర్చోవాలి.